ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ అనేది మార్కెట్లో కనిపించింది. మార్నింగ్ అంతా కూడాను సెల్లింగ్ జరిగింది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా కంప్లీట్ రికవర్ జరిగింది. అయితే ఒక రకంగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో చాలా ఎక్కువగా ఫండ్స్ అనేది ఇన్ఫ్లో జరుగుతూ ఉంది. అండ్ ఆ యొక్క ఇండిసెస్ అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్తూ కనిపించింది. మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఒకనొక టైంలో 19,460 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఒక్కసారిగా నెగిటివ్గా ఉన్నది మళ్ళీ ప్లస్లోకి వెళ్ళి కూడా 60 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రస్తుతం 80 పాయింట్స్ స్టిల్ నెగిటివ్గా ఉంది. బట్ 44,540 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుందనమాట. ఎనీహౌ ఈ యొక్క లెవెల్ అనేది మనం ఆల్రెడీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మెన్షన్ చేసుకున్నాం. అక్కడి నుంచి కూడా మార్కెట్ కొద్దిగా టైం స్పెండ్ చేసిన తర్వాత రాకెట్ లాగా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ ఏంటంటే మనకి 19,910 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. నాకైతే మిడ్ క్యాప్ యొక్క డైరెక్షన్ చూస్తే ఒక స్ట్రాంగ్ క్లారిటీ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే మిడ్ క్యాప్ మీద కూడా మనం నిఫ్టీ మిడ్ క్యాప్ మీద కూడా ఫోకస్ చేద్దాం. ఓకే, ఎనీహౌ ఈ వీడియోలో ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఎటువైపు ఉన్నారు అండ్ మనం హీరో జీరో కాల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మన ఛానల్ ద్వారా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా మీకు ఫ్రీగా నేర్పబడుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గ్యాప్స్ గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి, ఆప్షన్స్లో స్టాప్ లాస్ టార్గెట్ పెట్టాలి, ఎంట్రీ పెట్టాలి అంటే కూడా దాని గురించి కూడా డెమో అనేది చూపించడం జరిగింది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క వీడియోస్ అనేది 1 by 1 వాచ్ చేస్తూ ఉండండి. మీ యొక్క టెక్నికల్ రీడింగ్ స్కిల్స్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. ఎనీహౌ ముందుగా మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుందాం. కరెంట్ వీక్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు అంతా కూడాను అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది వెరీ ఇంట్రెస్టింగ్గా. అండ్ ఎక్కువ మంది ఏం చేశారంటే పుట్స్ ఎక్కువ సెల్ చేశారనమాట. ఏది లాస్ట్లో టర్న్ అయింది కదా, మార్కెట్ పైకి వెళ్ళింది, అందరు కూడా రివర్స్ చేశారు పొజిషన్స్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ అనేది 19,500 దగ్గర 1.38 crores పుట్స్ అనేది సెల్ చేశారు. సో సపోర్ట్ అయితే మనకి స్ట్రాంగ్ అవుతున్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది నిఫ్టీలో. అదేవిధంగా మనం సెల్లింగ్ సైడ్ అనేది చూసుకున్నట్టయితే కాల్స్ ఇక్కడ వచ్చేసరికి 19,700 అనేది కనిపిస్తుంది. ఈ రెండు లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. 19,700 19,800 దగ్గర కొద్దిగా ఎక్కువగా సెల్ చేస్తున్నారు. 19,500 అనమాట. మనం ఏం చేద్దామంటే ముందుగా నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీకి వెళ్ళేసి డైలీ టైం ఫ్రేమా 1 అవర్కి వెళ్దాం. 1 అవర్కి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఫస్ట్ ఏంటంటే మార్క్ చేసుకుందాం. 19,500 దగ్గర ఉన్నారు. ఓ గ్రేట్, 19,500. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని బ్లూ కలర్లో మార్క్ చేసుకుందాం. ఓకే, 19,500 దగ్గర మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏంటంటే 19,700 19,800. నేనైతే 19,800 అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్ మొమెంటంలో ఉంది కాబట్టి అప్ సైడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది 19,800. సో చాలామంది ఏం చేస్తున్నారంటే 19,800 దగ్గర కొద్దిగా అగ్రెసివ్గా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ 19,500 అనేది ఏంటంటే మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ రెండు లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అనేది మనం మార్క్ చేసుకుందాం. దాంట్లో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క గ్యాప్స్ ఈరోజే డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క లెవెల్ వచ్చేసరికి నేను రెడ్ కలర్ ఇస్తున్నాను. గ్యాప్స్ అనేది ఒక్కొక్కసారి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రైస్ దగ్గర ఏంటంటే మార్కెట్ కన్సాలిడేషన్ తీసుకొని డ్రాప్ అయింది. సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగితే చూడండి 19,730 లెవెల్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 19,800. ఓకే, సో ప్రస్తుతం అయితే అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. సో ప్రస్తుతానికి డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్లో మార్క్ చేద్దాం, సపోర్ట్ కాబట్టి 467 19,500 రౌండ్ నంబర్, 19,730 అండ్ 19,800. ఈ 4 లెవెల్స్ అనేది మీరు కావాలంటే నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో రేపటి రోజున ఒకవేళ మొమెంటం అనేది రావడం అనేది జరిగితే ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది, ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కన్నా టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి కానీ మళ్ళీ అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే వెరీ గుడ్ మూవ్ అయింది అనమాట. కాల్ సైడ్ అనేది మనం పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది.
బట్ ట్రెండ్ లైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రేపు ఇక్కడి నుంచి కూడా మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అది కూడా అబ్జర్వ్ చేయాలి. అందుకే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ లెవెల్ దగ్గర కన్నా సపోర్ట్ అనేది తీసుకొని కన్నా బౌన్స్ అయిందంటే సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే కాల్స్ లాంగ్ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీలో ఉన్న లెవెల్స్. అదేవిధంగా నెక్స్ట్ వీక్ చూద్దాం అసలు ఎలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ వీక్ కూడా 19,500 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ 19,700 19,800 దగ్గర అయితే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే 45,000 నేను అనుకున్నాం కదా స్ట్రాంగ్ టవర్ ఉంది, అది రెసిస్టెన్స్ అని చెప్పేసి. సో ప్రస్తుతం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 45,000 స్టిల్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 45,000 అనేది వెరీ క్లోజ్గా ఉందండి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇది రెసిస్టెన్స్ అని చెప్పలేము. దాని తర్వాత అయితే మనకి 45,500 అండ్ ఆఫ్ కోర్స్ 44,500 అయితే సపోర్ట్ కనిపిస్తుంది. 44,500 అనేది మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కొద్దిగా యాడ్ అయింది ఇక్కడ. సో అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే స్ట్రక్చర్ కూడా ఉంది. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఏంటంటే మనం చూడాల్సిన లెవెల్ ఇది వెరీ ఇంపార్టెంట్. దీన్ని రెడ్ కలర్లో మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి అండ్ ఆఫ్ కోర్స్ ఇది వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. అందుకని దీన్ని ఏంటంటే గ్రీన్ కలరు, లైట్ బ్లూ ఉంది బట్ స్టిల్ గ్రీన్గా కన్సిడర్ చేద్దాం. రేపటి రోజుకి మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ఏది బ్యాంక్ నిఫ్టీలో 45,124 ఏది రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా ఇక్కడ మనం చూడాల్సింది వచ్చేసరికి 45,000 లెవెల్ అనమాట అప్రాక్సిమేట్గా. దాని తర్వాత సపోర్ట్ అయితే 44,535 550 ఈ రేంజ్లో సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. స్ట్రక్చరల్గా కూడా మంచి సపోర్ట్ అనేది ఉంది. సో ఈ 4 లెవెల్స్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏది బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి 45,100 లెవెల్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మార్కెట్ కన్నా ఈ లెవెల్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని ఓకే ఇది మధ్యాహ్నం దాకా ఇక్కడ నుంచి కన్నా వెళ్ళిందంటే ఇంకా వన్ వేలో వెళ్ళిపోద్ది. బట్ మధ్యాహ్నం దాకా ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయకుండా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఇక ఎనదర్ సినారియో వచ్చేసరికి మనకి ఒకసారి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ట్రెండ్ లైన్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాం మనం ఇంతకుముందు ఈ లెవెల్కి. సో స్టిల్ ఏంటంటే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది ఇది మన ట్రెండ్ లైన్ దగ్గర. బట్ ఎనీహౌ ట్రెండ్ లైన్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది 1 అవర్లో. మనం చేయాల్సింది ఏంటంటే కన్సోలిడేషన్ ప్యాటర్న్స్ ఏమన్నా ఫార్మేషన్ జరుగుతున్నాయా అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటే నెక్స్ట్ ఏంటంటే 45,010 దాని తర్వాత 45,125. ఒకవేళ మార్కెట్ కన్నా మార్నింగే ఇక్కడ టైం స్పెండ్ చేసింది అనుకోండి ఏది 45,125 దగ్గర మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది సెకండ్ హాఫ్లో తీసుకునే అవకాశం ఉంది. బట్ అది ఏ విధంగా స్పెండ్ చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి ఏంటంటే ఒకవేళ మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే 45,000 దగ్గర స్ట్రాంగ్గా సెల్లర్స్ ఉన్నారనమాట. ఇది కాల్ సెల్ చేసి పెట్టారు. చాలా పెద్ద టవర్ ఉంది. ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. పర్సనల్గా ఏంటంటే మనం హీరో కాల్స్ తీసుకోవాలనుకుంటే కూడా ఈ లెవెల్ అనేది కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ జరిగిందంటే సిగ్నిఫికెంట్గా రికవర్ వచ్చే అవకాశం ఉంది. సో అది మనకి నిఫ్టీ బ్యాంక్ లెవెల్స్. ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. రెండు కలిపాము మనం. ఓకే ఫైన్. కరెంట్ వీక్లో కూడా అదే ఉంది, సేమ్ ఉంది అప్రాక్సిమేట్గా. ఓకే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అయి ఉంది. కొద్దిగా స్టిల్ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ 45,000 అనేది ఇంపార్టెంట్ లెవెల్ రేపటికి. ఇకపోతే ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది కరెంట్ వీక్ చూసి దాని తర్వాత నెక్స్ట్ వీక్ది కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ కరెంట్ వీక్ అయితే మనకి 20,100 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. 20,100 ఇది ఆల్మోస్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో దాని తర్వాత సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది? సపోర్ట్ అయితే ఇది కన్సిడర్ చేయొద్దులేండి, ఎందుకంటే 20,000 అనేది కాలు పుట్టు సెల్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మనం 19,900 దగ్గర ఈ యొక్క సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. 19,900 దగ్గర మనం సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ యొక్క రేంజ్ అనేది మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రక్చరల్గా కూడా ఈ యొక్క రేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం డౌన్ సైడ్ వచ్చేసరికి కన్సోలిడేషన్లో ఉన్నాం. ఓకే సో ఇక్కడ చూడండి స్ట్రాంగ్ డ్రాప్ అయింది. ప్రీవియస్గా సపోర్ట్ ఉన్న ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది పైకి వస్తుంది. ఈ యొక్క లెవెల్ అనేది కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ జరిగితేనే మనం ఏంటంటే అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో కూడాను. అండ్ ట్రెండ్ లైన్ విషయానికి వస్తే అడ్జస్ట్ అనేది చేసుకున్నాం మనం ప్రస్తుతానికి. బిలో ట్రెండ్ లైన్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ పాయింట్ని కలుపుతూ మనం డ్రా చేసుకుంటే రేపు కన్నా 15 minutes క్యాండిల్ స్పెండ్ చేసి పాజిటివ్గా ఉందంటే ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ
దాని తర్వాత ఏంటంటే మనకి కొద్దిగా పాజిటివ్ మొమెంటం అనేది దీంట్లో కూడా కనిపిస్తుంది, అంటే రికవరీ మోడ్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే స్ట్రాంగ్గా రికవర్ అయింది ఈరోజు. సారీ, ఇందాక నిఫ్టీ మిడ్ క్యాప్ వేరే సెలెక్ట్ చేసుకున్నాం. నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ అని ఉంటుంది అనమాట. దీని యొక్క కోడ్ అనేది చూడండి, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ అని ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. దీని యొక్క అనాలిసిస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ప్రస్తుతానికి, ఇది 8650. ఓకే, ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకుంటుంది, రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. లాస్ట్ 1 2 3 4 5 డేస్ నుంచి కూడా మిడ్ క్యాప్లో ఏంటంటే కొద్దిగా మనకేంటంటే కన్సల్టేషన్ తీసుకుంటుంది. ఓకే, ఎనీహౌ స్ట్రాంగ్గా రికవర్ అయితే అయింది. అండ్ వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది చూడండి. సో ఇది ఆల్ టైమ్ హై అయింది కాబట్టి మనకి పుల్ బ్యాక్ పెద్దగా తీసుకోపోవచ్చు. సో లోవర్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేస్తున్నాం మనం. ఓకే, కంటిన్యూ కూడా చేయొచ్చు అనమాట, ఎందుకంటే హైలో మనం టాప్ అనేది ఐడెంటిఫై చేయలేము. ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ అనమాట. ప్రస్తుతం ఉన్న మూవ్లో వెరీ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే మనకి 8650 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఒకసారి సపోర్ట్ లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. సో సపోర్ట్ అయితే నాకు ఈ లెవెల్ దగ్గర సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఇది 8 సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది విషయం చూసుకున్నట్టయితే 8650, 8506. ఓకే, ఈ రెండు లెవెల్స్ అనేది ఇదేమో రెసిస్టెన్స్, ఇదేమో సపోర్ట్ లెవెల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎక్స్పైరీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీక్కి వెళ్దాం. మిడ్ క్యాప్ నెక్స్ట్ వీక్లో మనకి 8800 దగ్గర మాత్రమే రెసిస్టెన్స్ ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అంత సిగ్నిఫికెంట్గా ఏమి అనిపించలేదు. 8800 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. దీని గురించి మాట్లాడుకోకూడదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఓకే, ఎనీహౌ మిడ్ క్యాప్లో అయితే ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయండి, ఈ సపోర్టు అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇదేంటంటే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మనం పెడుతున్న ఎఫర్ట్స్, మనం చేస్తున్న అనాలిసిస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.